బాగుందన్న. 1 year తర్వాత విశ్వకన్న మంచి పక్క కంబ్యాక్ ఇస్తున్నా. చాలా ఫ్యామిలీ ఎనిమల్ సినిమా అన్న, బాగుంది పక్క. అంటే ఈ కామెడీ సీన్స్ కొన్ని బాగున్నాయి. ఇంకా చెప్పాలన్నా గలీజ్ అనిపిస్తుంది అన్న. ఈ సినిమాను ఓవర్ ఆపేయాల్సిన అవసరం లేదు. సినిమా అదే మ్యాట్ని వరకు అదే అయిపోతుంది. ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ లేదు, ఏం లేదు సినిమాలో. జస్ట్ వచ్చినామా వెళ్ళిపోతున్నామా. మా ఫ్రెండ్కి 750 బొక్క అంతే. బ్రో సినిమా గురించి చెప్పాలంటే నిజంగా గులాబీ రంగు ఎరుపు సినిమాలో అదరగొట్టేసాడు అనుదీప్. నాకు కన్ను చూస్తున్నారు కదా, పిండి తీసాడు ఎమోషన్స్ విసక్సేను. అండ్ కామెడీ విషయం కూడా కామెడీ ఎక్కడికక్కడ బాగానే ఇచ్చి పడేస్తుంటాడు. ఆ జీకే అన్న క్యారెక్టర్ ఊరికే ఎందుకు వస్తుందో పోతుంటుందో నాకైతే అర్థం కాలేదు. అండ్ మీ అందరికీ కూడా మా ఏరియాలో పాలతో టీ చాలా బాగా పెడతారు, మీరు అందరూ కూడా వచ్చేయాలి. అండ్ మోస్ట్లీ ఇట్లాంటి రివ్యూస్ గట్రా చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. అసలు మస్తు గలీజ్ అనిపిస్తుంది నాకు కూడా. సో బ్రో మూవీ విషయానికి వచ్చేస్తే నిజంగా కామెడీ అండ్ వన్ లైనర్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి సినిమాలోని. బట్ మీరు ఒక పర్ఫెక్ట్ స్టోరీ కావాలనుకుంటే ఈ సినిమా నాట్ దట్ మచ్ రికమెండెడ్ అనమాట. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డైరెక్టర్ చెప్పాడు కాబట్టి నేను అదే చెప్తాను. హీరోయిన్ బాగుందండి, తెల్లగా ఉంది. జాతిరత్నాలు దాంతో కంపేర్ చేయకండి బ్రో. ఎందుకంటే బేసిక్లీ విశ్వక్సేన్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి అంతగా సెట్ కాలేదు అనిపించింది. ఇన్ కేస్ నవీన్ పోల్శెట్టి అయితే అది ఇంకొంచెం ఇంకా పుల్లిచ్చేలా ఉంటుంది. బట్ విశ్వక్సేన్ కాబట్టి ఇట్స్ అంటే అతికించినట్టు అనిపించింది క్యారెక్టర్ ఏదైతే ఉంటుంది. ఆ కామెడీ రోల్స్ చేయలేరా అంటే ఎందుకు చేయలేరండి? లాస్ట్ టైం మనం ఆల్రెడీ చూసాం కదా పాగల్ సినిమాలు ఎలా చేశారు. బట్ దీనికి టైలర్ మేడ్ కాదు విశ్వక్సేన్ గారికి సినిమా. వన్ లైనర్స్ అసలు మామూలుగా వర్కౌట్ అయ్యేది, పిచ్చి నవ్వుకుంటారు అందరూ థియేటర్లో అయితే మాత్రం. ఎందుకంటే గలీజ్ అనిపిస్తుంది మొత్తం అందరికీ చూస్తున్న వాళ్ళకి. అండ్ 10th క్లాస్లో నేను 10th క్లాసే, ఫస్ట్ క్లాస్ అయితే అసలు కాదు. ఇట్లా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గురించి ఎట్లా అనిపిస్తుంది రివ్యూ అడిగితే చెప్పడానికి నాకు మస్తు గలీజ్ అనిపిస్తుంది. బట్ మూవీ అయితే క్రేజీ ఉంది. అనుదీప్ కేవి స్టైల్లో విశ్వకన్నని చూడడం క్రేజీ. ఆ పంచెస్ అయితే మస్తు వర్కౌట్ అయినాయి. థియేటర్ అయితే ఇట్లా బ్లాస్టింగ్ ఉంది, అందరు నవ్వుతున్నారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా యాజ్ ఏ అనుదీప్ కేవి ఫ్యాన్గా అండ్ విశ్వకన్న ఫ్యాన్గా. హిలేరియస్ ఫుల్. హీరోయిన్ క్యూట్, బాగుంది తన రోల్. సో నేను ఇంకా మేజర్లీ ఏంటంటే విశ్వకన్న ఫన్, అనుదీప్ కేవి డైలాగ్స్ దాని గురించి వచ్చానమాట. ఫుల్లీ హిలేరియస్ అనమాట, నాకైతే బాగా నచ్చింది. హిలేరియస్ బ్రో, అంటే ఎవ్రీ డైలాగ్ ఇంకా మన అనుదీప్ కేవి స్టైల్ ఎలా ఉంటుంది ఆ పంచెస్ అదంతా సూపర్ బాగుంది. హిలేరియస్గా ఇప్పుడు థియేటర్లో చూస్తేనైతే ఫుల్ ఆన్ బ్లాస్ట్. చిన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్గా నవ్వుతున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ అని ఏముంటుంది ఇంకా అనుదీప్ కేవి స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సీన్ వైజ్ ఫన్ డైలాగ్స్ పంచెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫన్ అర్థం చేసుకుంటే సీన్స్ ఆ మెయిన్ స్టోరీ కన్నా పంచెస్ మెయిన్. ఆ పంచెస్లో వెళ్ళిపోతుంది దాంట్లోనే ఫన్లో. ఆబ్వియస్లీ కంబ్యాక్ అంటే లైక్ ఇది ఒక మంచి హిట్ అవుతుంది, మంచి పాజిటివ్ టాక్లో వెళ్తుంది. సో అనుదీప్ గారు బయోపిక్ అంటున్నారు, నిజమైన? నాగశ్విన్ గారి బయోపిక్ ఏమైంది మేబీ లాస్ట్లో ఉంది, లాస్ట్లో మెన్షన్ చేస్తాడనమాట అనుదీప్ కేవి లాగానే. మేబీ అనుదీప్ నాగశ్విన్ బయోపిక్ లాంటిది ఇది. యాక్చువల్గా సేమ్ సిమిలర్ స్టోరీ ఉంటుంది నాగశ్విన్ గారిది కూడా. సో మేబీ అలా అనుకోవచ్చు, నాగశ్విన్ గారిది అనుకోవచ్చు. యా, సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్కి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆ పంచెస్ అర్థం అవుతాయి. సో అలా ఫుల్ రేటింగ్స్ ఏమి ఇవ్వలేను, బట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీరు అనుకున్న దానికన్నా డబుల్ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ.